దుర్గామాత జాతర మహోత్సవంలో భాగంగా మరి రేపటి నుంచి సోమవారం మొదలుకొని రేపు రాత్రితో జాతరతో ఉన్నాయి. మళ్ళీ వచ్చే 19వ తేదీ వరకు నెలపండుగ వరకు కూడా అత్యంత ఘనంగా దుర్గామాత జాతర మహోత్సవాన్ని నిర్వహించడానికి దేవాదాయ శాఖ పూర్తి ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సౌకర్యాలు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మరి ఇప్పుడు జరిగే జాతర కూడా వ్యాసం దృష్టిలో పెట్టుకొని ఎప్పటిలాగే సౌలభ్యాలన్నింటినీ కూడా గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా క్యూలైన్లో ఉన్న భక్తులు చిన్నపిల్లలతో పిల్లలతో అందరితో వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యం కానీ మరి మంచి సౌకర్యం కానీ ఇతర పానీయాలన్నీ కూడా మరి స్వతంత్ర సంస్థల సహకారంతో ప్రతి దగ్గర కూడా ఏర్పాటు చేయడం స్టాల్స్ పెట్టి పర్మనెంట్ స్టాల్స్ పెట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా రేపు రాత్రి జరిగే మరి మహోత్సవాలకు ఎక్కువ చుట్టుపక్కల ఉన్న సముద్ర తీర ప్రాంతాలు అంటే మనకి ఎక్కువగా వచ్చే ప్రతి మత్స్యకారులుగా ఎక్కువగా వస్తారు కాబట్టి వాళ్ళని ముఖ్యంగా లోకాల వ్యాపారం మీద పూర్తి ఆధారాలు కానీ వాళ్ళందరినీ కూడా రాత్రి బస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అవసరం లేకుండా వాళ్ళకు కూడా రాత్రి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం లేకుండా మరి స్వతంత్ర సంస్థ సహకారంతో వాళ్ళకు కూడా విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ వాళ్ళకి భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఎన్నిక కొత్త మాసం ఉగాది మనకి సాంప్రదాయబద్ధంగా కొత్త మాసం అనగా 5వ సంవత్సరమే తెలుగు సంవత్సరాలు ఉగాది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ బిఏపీ కానీ ప్రతి కుటుంబం కానీ లోకాంకారంలో దర్శించుకో ఆలోచనలో భాగంగా మరి వాళ్ళకు నెక్స్ట్ వచ్చిన అతిథులందరికీ కూడా ఎక్కడ మరి అతిథిగా గౌరవిస్తూ వచ్చిన భక్తులను ఎక్కడ వేరే వల్ల వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు తక్కువగా వేరే కూడా గౌరవంగా దర్శనం చేసుకునే ఏర్పాటు కూడా క్యూలైన్ ద్వారా ఒక 4 క్యూలైన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి బీజేపీలో గౌరవ మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు శాసనసభ్యులు వస్తారు, ఎంపీలు వస్తారు, జిల్లా మొత్తం వాటి నుంచి పైసలు వరకు కూడా ఇక్కడికి ఇటెండ్ అవకాశం ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా దృష్టి పెట్టుకొని కొన్ని టీములు ఏర్పాటు చేసి ఎవరెవరు రిసీవ్ తీసుకోవాలి అనే విధంగా కొన్ని టీములు ఏర్పాటు చేయడం జరిగింది. శానిటైజర్ విషయంలో కూడా ఎక్కడ రాజపాటుగా మనం ఒక టీఎంసీ లేకపోతే వేరే వాళ్ళ మీద ఆధారపడంగా దేవస్థానం తరఫున ప్రత్యేకించి శానిటైజింగ్ సిబ్బంది అందరినీ కూడా ఏర్పాటు చేయడం. అదేవిధంగా భారతదేశంలో నుంచి ఒక ఏడాది ఉంది కాబట్టి కోవిడ్ ఏడాది ఉంది కాబట్టి ఆ కోవిడ్ ఏడాదిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ముందు జాగ్రత్తగానే ఈ యాప్ నుంచి ప్రతి ఏరియా కూడా ఇక్కడ ఉన్న అన్నింటినీ కూడా ఫుల్లీ శానిటైజ్ చేయడం జరుగుతుంది. అందులో ఎక్కడ కూడా మనం అంటే లోపల ఉన్న టీఎంసీ స్టాండ్ ఉపయోగించుకొని ఆ స్టేడియం కూడా మన దగ్గర ఉన్నాయి, మెటీరియల్ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాటి భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆ శానిటైజేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇదే విధంగా 4 రోజుల పాటు మనకి ఉత్సవం 4 రోజులైనా సరే మరి భక్తుల రద్దీ 3 నెలల వరకు ఉంటుంది. మరి ఆ 3 నెలలు దృష్టిలో పెట్టుకుని మనం ముఖ్యంగా చెప్పడం ఏంటంటే జూన్ 1వ తారీఖు పట్టణాన్ని రేపు డిసైడ్ చేసి మనకి గతంలో ఉన్నట్టు అమ్మవారి నూతన దేవాలయం నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మరి అన్ని అనుమతులు అయిపోయి టెండర్లు అయిపోయి అన్ని కూడా పూర్తి కావచ్చు. మనం పనులు మొదలుపెట్టడానికి సంస్థ చేయవలసి కాబట్టి ఇప్పుడున్న పనులు దృష్టిలో ఆ సంస్థాపన తేదీ కొద్దిగా వాయిదా చేయడం జరిగింది. జూన్ 1వ తేదీ అత్యంత అద్భుతమైన ముహూర్తం ఉంది కాబట్టి ఆనాటికి పండుగ జనాభా కూడా వచ్చే భక్తుల సంఖ్య కూడా తగ్గుతుంది కాబట్టి
జూన్ 1వ తేదీకి శంకుస్థాపన కార్యక్రమానికి పెద్దలు అందరూ కూడా పండితుల ఆధ్వర్యంలో పండితుల సూత్రం గారు మన కార్యక్రమాలు 1వ తేదీ పెట్టడానికి కూడా పూర్తి అవకాశాలు శంకుస్థాపన చేయగలిగితే 11 కోట్ల రూపాయలతో 7,500 కోట్ల రూపాయలతో మనం పర్మిషన్ తీసుకున్నాం. అదేవిధంగా మొన్న టీడీ దేవస్థానం తరఫున మరి టీడీ చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు వచ్చి లోకాలుగా దర్శించుకుని లోకాలుగా అభివృద్ధి కొరకు 3 కోట్ల రూపాయలు వారు శాంక్షన్ చేసి ఉన్నారు. దాన్ని కూడా వీలైనంత త్వరగా ఒక 15 రోజులు ఎలక్ట్రిక్ అడిగి పడలేదు. ఈ 15 రోజుల్లో ఆ 3 కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం పూర్తి చేస్తాం. దాంతో మరి 11 కోట్ల రూపాయలతో దేవాలయం తెలంగాణలో రాతి కట్టడంతో అత్యంత అద్భుతమైన కట్టడంతో మరి శిల్పి ప్రధాన ఆ సంప్రదాయాలు పరమేశ్వర గారి ఆధ్వర్యంలో మరి ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మాణంతో ఉన్న నమూనాలన్నీ అన్నింటినీ కూడా తయారు చేయడం జరిగింది. ఒకరోజు పూర్తిగా గౌరవ మంత్రివర్యులు అమర్నాథ్ గారు, ఎంపీ సెక్రటరీ గారు ప్రజల సంవత్సరంలో ఆ నమూనాలు కూడా మీ ప్రతినిధులందరూ కూడా పెట్టుగా నిర్మించడం జరుగుతుంది. ఈ విధంగా భక్తులకు లోకంలో చేస్తున్నారు. ఏదైనా సరే చిన్న చిన్న లోటుపాటున్నా దయచేసి ఎవరికి ఎటువంటి తెలిసిన ఇది ఇబ్బంది తెలిసి స్టాఫ్ ఇన్వోల్వ్మెంట్ కన్సల్ట్ ఇచ్చినట్లయితే దాన్ని ఇమ్మీడియట్లీ రెగ్యులేట్ చేయడానికి చాలా సంవత్సరాల నుండి ఎన్నికలు ముందు స్టాఫ్ పట్టుకోవాలి. ఇక్కడ ముందు పూర్తి స్థాయి ఎన్నికలు 40 మంది స్టాఫ్ పట్టుకోవాలి. మనం చెప్పుకోవడానికి ఏసీఐ పెట్టినా సరే శాఖ ఎక్కడ కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎన్నుకుంటారు కానీ ఆ పరిస్థితి ఫిల్ అవ్వకపోవడం వల్ల ఎండా వాళ్ళ ఆలోచించే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు అంటే చేయవలసిన పని ఒక చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే మీ దృష్టిలో వచ్చినట్లయితే వాటిని చెప్పగలిగితే ఇమీడియట్లీ అట్లాంటి ప్రక్షాళన చేసి దానికి సెక్రటరీ కార్యక్రమాలు అయితే మేము చేయడానికి బ్రేక్ కూడా సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం అత్యంత బ్రహ్మోత్సవాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు అటువంటి ఉత్సవాన్ని మరి మనవరకే కాకుండా ఇతరులందరికీ కూడా ప్రతివ్యాప్తంగా తీసుకెళ్ళేది ఏదైనా ఉందంటే ఒక్క మీడియా మాత్రమే. ఆ మీడియా రంగంలో ఏదైనా సరే ఒక ప్రపంచ స్థాయిలో ఒక టీవీ తీసుకెళ్ళాలంటే చెప్పాలంటే మరి మీ ఎంత సహకారం పూర్తిగా ఉండాలి. ఎందుకంటే మనకి అనకాపల్లిలో ఉన్న మన వరకు తెలిసింది కాబట్టి ఉత్తరాలు ఈ అనకాపల్లిలో ఆనాడు 800 సంవత్సరాల క్రితం వచ్చిన లోకాపల్లి మాత అనకాపల్లి లోకాపల్లి మాత ఈనాడు అస్సాంలో కూడా వ్యాపారాన్ని నిర్మాణం జరిగింది అంటే అమ్మవారి తాలూకా శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా ఆ తాలూకా పవర్ని ఆ వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి అస్సాంలో కూడా అమ్మవారి దేవాలయాన్ని కట్టడం జరిగింది. మొన్ననే ఒక 6 నెలలతో ఆ దేవాలయంలో ఓపిక కూడా జరగడం జరిగింది. అదేవిధంగా అమ్మవారిని ఎక్కడ పట్టాక ఒక పథకాలను పెట్టడం జరిగింది. ఈవేళ అనేక కొన్ని 100 దేవాలయాలు లోకాపల్లి దేవాలయాలు ఏర్పాటు చేయడం ఏంటంటే అమ్మవారి ఎక్కడికి వెళ్ళి మరి అమ్మవారిని మరి తీసుకెళ్లి మంచిగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ భక్తిభావం కలిగిన బాధ్యత మీడియా సౌకర్యాలను కూడా తీసుకుంటుందిగా కోరుతూ మరి ఈ సంవత్సరంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలు అన్ని కూడా ఈ సంవత్సరం ఈవో గారికి ఈ పండుగ కొత్త కాబట్టి మరి ఈవో గారికి కూడా ఈ పండుగ మీరు ఎవరైనా సరే మరి ఈవో గారికి కూడా సలహా ఈవో గారు తప్పకుండా పాటిస్తారని సెలవు చెప్తున్నారు. ధన్యవాదాలు.